దగ్గర రొంచెర్ల మండలం, చిత్తూరు జిల్లా రొంచెర్ల మండలంలో గాజులపల్లి హరిజన వాళ్ళలో ఉన్నటువంటి శ్రీనివాసులు ఇవాళ ఇక్కడ 1146 సర్వే నెంబర్ 2వ లెటర్లో 2 ఎకరాల 30 సెంట్లు భూమి ఉన్నది. ఈ భూమి ఈరోజు భూమి కాదు, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుండి వాళ్ళకి సంబంధించినటువంటి భూమికి సంబంధించి పట్టాలు ఉన్నాయి. వాళ్ళ తాతల పేరుతో పట్టాలు ఉన్నాయి. వాళ్ళ తాతల నుండి 82లో మళ్ళా శ్రీనివాసుల పేరుతో పట్టాలు వచ్చినాయి. ఈయన బతుకుతెరువు కోసం 2016లో సంబంధించినటువంటి ఇక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓ నాగార్జున రెడ్డి గారు వచ్చి ఆయన ఆ పట్టా పాస్బుక్ను రద్దు చేసి వీళ్ళ పేరుతో పాస్బుక్లు ఎక్కించిన నెపంతో దళితులకి ఇక్కడికి వచ్చి భూమి దున్నీయకుండా సొంతంగా వాళ్ళు చేసుకున్నటువంటి 2 ఎకరాల 35 సెంట్లు హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు ఉన్నా, దానిపై స్టే ఉన్నా దాని జోలుకు పక్కన పెట్టి ఆయన సొంత భూమిని కూడా దున్నీయకుండా ఇవాళ ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు. దీనికి జన సైనికులు, జనసేన అనేటువంటి పార్టీ చాలా మంచి పార్టీ, పేదలకు సాయం చేసేటువంటి పార్టీ, మేమందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి వాళ్ళకు ఒత్తాసుగా ఇవాళ దళితులకు అన్యాయం చేసేటువంటి పరిస్థితులు ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని మేము సిపిఐగా, భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీనికి దళితుల హక్కుల పోరాట సమితి, ఎంఆర్పిఎస్ వాళ్ళని, వామపక్ష పార్టీలని, ట్రేడ్ యూనియన్లు అందరినీ కూడా కలుపుకొని ఎక్కడైతే గాజులపల్లి రొంచెర్ల మండలంలో గాజులపల్లిలో ఉండేటువంటి సమస్య పరిష్కారం కాకపోతే ఈరోజు రెవెన్యూ ఎంఆర్ఓ గారు వచ్చారు. ఎంఆర్ఓ గారికి కూడా చెప్తా ఉన్నాం, ఇవాళ ఇక్కడ ఎస్ఐ గారు ఉన్నారు, భూమి మొత్తం దున్నకుండా ఇబ్బంది పెడుతుంది, దళితులపై కంప్లైంట్ ఇస్తే అసలు ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించిన కేసు పెట్టని చెప్పేసి చెప్తున్నాడు ఎస్ఐ గారు. దీన్ని ఎస్పీ గారు వెంటనే ఎస్ఐ గారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఎస్పీ గారు దీనిపై చొరవ చూపించాలా. ఎందుకంటే దళితుల మీద భయపెట్టి దళితులపై సంతకాలు పెట్టించుకున్నటువంటి హక్కు ఈయనకెవరు ఇచ్చారు? సివిల్ మ్యాటర్లు ఎవరు ఇన్వాల్వ్మెంట్ కమ్మంటున్నారు? కేసు ఇస్తే జరిగిందా జరగలేదా ఎఫ్ఐఆర్ చేసి ఎఫ్ఐఆర్ కేసు కట్టాల్సినటువంటి బాధ్యత కమిషన్ అక్కడ ఉన్నటువంటి స్టేషన్కు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు, సిఐ గారు చేయాలి. అందుకోసం ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి కూడా చెప్తా ఉన్నాం, ఇక్కడ ఈ భూమికి సంబంధించిన వివరాలన్నీ కూడా పూర్తిగా మీకు తెలుసు. ఖచ్చితంగా శ్రీనివాసులైన దళితులకి 235 సర్వే 2 ఎకరాల 35 సెంట్లు వాళ్ళకు ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేయాలి. అట్లా చేయని పక్షాల్లో కమ్యూనిస్ట్ పార్టీగా మేమే ఓన్ చేసుకొని ఉండే ప్రజా సంఘాలు, దళితుల హక్కుల పోరాట చుట్టుపక్కల ఉన్నటువంటి దళిత వాళ్ళు ఉన్నటువంటి దళితులందరూ కూడా కదిలి రావాలి. ఈవేళ ఒక గ్రామంలో 40 ఇండ్లు ఒకటిగా ఉండి ఈవేళ 2 ఇండ్లు మాత్రమే దళితులు ఉన్నారు. మిగతా దళితులంతా ఏమైనారు? అందరూ కదిలి వచ్చి భూమిలో చలో గాజులపల్లి కార్యక్రమం నిర్వహిస్తాం. చలో గాజులపల్లి గ్రామ లెక్క దాకాలో ఉన్నటువంటి 2 ఎకరాల 35 సెంట్లు శ్రీనివాస్ కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం. కచ్చి